మేడే సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ అనుబంధ సంఘం, సింగరేణి కార్మిక సంఘం, ఏఐటియుసి సంఘాల ఆధ్వర్యంలో ఏఐటియుసి కార్మిక సంఘం కార్యాలయంలో జెండాలను ఎగరవేశారు. అనంతరం కార్యాలయం నుంచి 500 మంది కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మరియు కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తుందని అన్నారు. అలాగే ఈ భారతదేశంలో పుట్టిన కన్న బిడ్డల్ని ఆపరేషన్ కగారు పేరుతో బీజేపీ ప్రభుత్వం మావోయిస్టుల్ని కాల్చి చంపుతుందని అన్నారు. ప్రపంచ కార్మిక వర్గంతో మమేకం చేస్తున్న మేడే ఉత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్క శ్రమజీవికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ తరఫున, రాష్ట్ర జిల్లా ఏఐటీసీ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ మేడే సందర్భంగా ఈరోజు కార్మిక వర్గం దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తారీఖున తలపెట్టినటువంటి సమ్మెని విజయవంతం చేయాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో అది కార్మిక వర్గాన్ని బానిసలుగా చేయడం కోసం కార్మిక వర్గాలు గత కొన్ని సంవత్సరాల బ్రిటిష్ ప్రభుత్వం కాలం నుంచి సంపాదించుకున్నటువంటి 44 హక్కుల్ని 4 కోడ్లుగా, చట్ట స్వభావం లేని కోడ్లుగా మార్చి కార్మికుల్ని బానిసలు చేసే ప్రయత్నాన్ని తిప్పికొనడం కోసం జరిగే సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆ సమ్మెలో త్రికరణ శుద్ధిగా మేడే ఉత్సవంలో ఏ విధంగా అయితే పాల్గొన్న ప్రతి కార్మికుడు ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని విజయవంతం చేస్తారని కోరుతా ఉన్నాం. అలాగే భారతదేశంలో తమ కన్న బిడ్డల్ని ఆపరేషన్ కగారు పేరుతో కాల్చి చంపుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తన ఫాసిస్ట్ ప్రభుత్వం తన వైఖరి మానుకొని వెంటనే ఆపరేషన్ కగారును ఉపసంహరించుకొని మావోయిస్టులో చర్చలు జరపాలని, చర్చలు జరపడం ద్వారా దేశంలో శాంతిని నెలకొల్పడంలో తమ పాత్ర పోషించాలి తప్ప కక్షపూరితంగా సైన్యాన్ని విదేశీ శక్తుల మీద, విదేశీ శత్రుముఖుల మీద ఉపయోగించాల్సిన సైన్యాన్ని భారతదేశ బిడ్డలను ఉపయోగించాలని తీవ్రంగా ఈ మేడే ఉత్సవ సందర్భంగా కార్మిక వర్గం తీవ్రంగా ఖండిస్తుంది. భారతదేశంలో అనేక వామపక్ష కార్మిక సంఘాలు, బుద్ధిజీవులు, మేధావులు చెబుతున్నట్టుగా ఈ దేశంలో శాంతి నెలకొల్పాలంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం బుద్ధిజీవులతో మాట్లాడినట్టుగా ఎవరైతే మధ్యవర్తితో మాట్లాడి శాంతి ఒప్పందం జరుపుకొని మావోయిస్టు జనజీవన సమాధికి తీసుకురావాలని, అందు నిమిత్తం ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. తమ కన్నబిడ్డలు చంపుకోవడం సమంజసం కాదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కార్మిక వర్గం మేడే సందర్భంగా హితవు పలుకుతున్నది. అలాగే ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గం ఉన్న అనేక హక్కుల్ని ఏదైతే పోగొడుతుందో ఈ కేంద్ర ప్రభుత్వం అది విడనాడకపోతే, అది మానుకోకపోతే రాబోయే రోజులలో కార్మిక వర్గం బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుందని, తద్వారా కార్మిక వర్గం వెన్నెముకమై తనకు తాను నిలబడి తమ హక్కులను రక్షించుకుంటుందని తెలియజేస్తూ ఆ ఆశయాల సాధన కోసం, అదేవిధంగా చికాగో అమరవీరుల ఆశయాల సాధన కోసం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్తో పాటు భారత కార్మిక వర్గం తప్పకుండా పనిచేస్తుంది. దాంట్లో అందరూ అరమరికలు లేకుండా ఐక్యంగా పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.